మేడారం మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 70 లక్షల మంది భక్తులు ముందస్తు దర్శనాలు చేసుకున్నారని, మహాజాతరకు 2 కోట్ల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. దర్శనాల దగ్గర భక్తులు తొందరపడొద్దని, దర్శనం కోసం గద్దెలపైకి వెళ్లొద్దని సూచించారు. రద్దీ దృష్ట్యా బయట నుంచే దర్శనాలు చేసుకోవాలంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు పనులు పూర్తయ్యాయి. ఏర్పాట్లను చూసుకున్నారు మంత్రి సీతక్క. ఇక పనులు కూడా చివరి దశకు కాదు, మొత్తం పూర్తి అయ్యాయి. ఇక రేపటి నుంచి జాతర ప్రారంభం కాబోతుండటంతో మంత్రి సీతక్క ఏం చెప్తారు మనం వారి మాటల్లో చూద్దాం. అన్ని ఏర్పాట్లు, జాతర నిర్వహణకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినాం. వాటితో పాటు ఈసారి మీరు చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ గట్టమ్మ కాడ ఉన్నాం ములుగు మండలంలో. మరి ఎప్పుడొచ్చినా కూడా భక్తులు చాలామంది ఇక్కడ ఆగుతూ ఉంటారు. ఆ బస్సులు రోడ్డు మీద ఆగడంతో భక్తులకు కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే భక్తులకు కానీ బస్సులకు కానీ ఇబ్బంది అయ్యేది, ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇలాంటి పరిస్థితి ఉండొద్దని ఈసారి ఈ ఏరియా అంతా మనం డెవలప్ చేసినాం, బస్ స్టాండ్ ఏరియా. దానికి తోడుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టించినాం. ఇది నాకు చాలా రోజుల నుంచి ఉండే. ఆ కొండాయి మీద అప్పుడు వరదలు వచ్చినప్పుడే ఫస్ట్ కట్టిద్దామంటే అది బాగా లాంగ్ అయిపోయి అది కూలిపోయింది. ప్రైవేట్ వెహికల్స్ కూడా అట్లా ఆపుకొని మళ్ళీ ఇటు వచ్చి గట్టమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇట్లా సాఫీగా వెళ్ళిపోవచ్చు. అంతకుముందు అయితే మొత్తం క్యూ లైన్ ఇబ్బంది అయ్యేది. మరి ఆ క్యూ లైన్లలో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని చోట్ల ఫెసిలిటీస్ ఇచ్చినాం. నిన్న కొంచెము బాగా క్రౌడ్ వచ్చింది, 7-8 లక్షల మంది వచ్చారు నిన్న కూడా. అప్పటికి ఇంకా పోలీసు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా కూడా అంతిమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఏంటంటే మెయిన్ గద్దెల మీదకి పోవాలనే దాంతో కొంచెం అది ఇబ్బంది అవుతుంది. రేపటి నుంచి అన్ని గద్దెలని క్లోజ్ చేసి అందరూ దయచేసి బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. అందరూ ఆతృత ఏంటంటే గద్దెకి ఎక్కాలి అనేటువంటిది. అది జాతరలో సాధ్యం కాదు, ఎందుకంటే లక్షల మంది వస్తారు, ఇబ్బంది అవుతుంది. అయినా గద్దెలు కూడా చాలా వెడల్పు చేసినాము, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. దగ్గర గ్రిల్స్ నుంచి కూడా మనము కట్న కానుకలు వేసుకోవచ్చు. ఈసారి మనకు జాతర ముందస్తు రావడం, తర్వాత మేము ఈ గుడి నిర్మాణం కూడా కొద్దిగా లేటుగా ఆలోచించడం, అయినా కూడా సంపూర్ణంగా గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు ఒక్కరోజు కూడా భక్తులను ఆపకుండా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాం. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, ఆతృతగా ఆవేశంగా అట్లా రాకండి, సంతోషంగా రండి, కుటుంబ సమేతంగా రండి. అవసరమైతే ఒక పూట ఉండేటట్టు, ఒక్క పూట కాదు 3 పూటలు ఉంటారు ఇక్కడ ట్రెడిషనల్ భక్తులు. రేపు సాయంత్రం నుంచి వచ్చి శుక్రవారం బయలుదేరుతారు అందరు తల్లులు గద్దెల మీద ఉన్నాక. కానీ మేము నిన్న చూసినాం ఎంత విచిత్రంగా ఉంటారు మనుషులు అంటే. ఆ మెట్లు ఎక్కి అవి దిగి ఎందుకు అంత ఆతృత ఏముంది, దేవుడు అక్కడే ఉంటాడు, మీరు వెళ్తారు కానీ మంచిగా సంతోషంగా రండి. ఏమన్నా ఎక్కటప్పుడు కింద పడతారు, లేకుంటే ఎవరైనా వెనక గుంజుతారు, ఇది పద్ధతి కదా, కింద పడతారు కదా. దయచేసి భక్తులందరికీ కూడా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించండి. టాయిలెట్స్ కూడా విస్తృతంగా ఉన్నాయి, కాకపోతే రోడ్డుకు పక్కన పెట్టలే. లక్షల మంది వస్తారు, ఆ రోడ్ల పక్కన పెట్టడం లేదా గుడిలో పెట్టడం ఇబ్బందికరం ఉంటుందని కొంచెం మీరు ఆ ఏదైతే రోడ్లకు షాప్ అవతల వెళ్ళి చూస్తే మీకు కనబడతాయి. స్టార్టింగ్ నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, నిన్న ఇంకా హెవీగా వచ్చారు. 2 కోట్లు దాటిపోతుంది ఖచ్చితంగా. లాస్ట్ టైం 1.5 కోటి వచ్చారు, ఇప్పటికే 70 లక్షల మంది దాటినట్టుగా మాకు అంచనా ఉంది. సీతక్క గారి అభిప్రాయం. విడుదల జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.